హైదరాబాద్ చిక్కడపల్లిలో నిరుద్యోగుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే హాస్టల్స్, రూమ్స్, లైబ్రరీ దగ్గర పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఎలాంటి నిరసనలు, ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా అరెస్టు చేస్తుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వమా, పోలీస్ ప్రభుత్వమా అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎటువంటి నిరుద్యోగ చేసి ఎటువంటి కార్యక్రమాన్ని పిలిపివ్వకుండా కూడా పోలీసు వాళ్ళు వచ్చి రూమ్ల దగ్గర వచ్చి అకారణంగా అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం కనీసం సిగ్గుండాలి ఇట్లా ఈ రకంగా నిరుద్యోగులు వేధించడానికి. ఎందుకు చెప్తున్నా అంటే దీనిపైన ఉన్నటువంటి శ్రద్ధ, మీరు అరెస్టుల పైన ఉన్నటువంటి శ్రద్ధ ఉద్యోగ కల్పనలో ఉంటే బాగుండేది. ఆ ఉద్యోగ కల్పన అనేది, ఉద్యోగాలు ఇవ్వడం అనేది, నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది గాలికి వదిలేసి ఈరోజు మా మీద అక్రమంగా అకారణంగా పోలీసులు వచ్చే దాడి చేస్తున్నారు. ఈ రకంగా చేస్తే తస్మత్ జాగ్రత్త. ప్రభుత్వాన్ని కూల్చే వరకు ఈ రకంగా చేస్తే ప్రభుత్వం కూల్చే వరకు మేము ఉద్యోగం చేస్తాము. మేము అడిగింది ఏంది, అయ్యా 5,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాను కాదు, 19,000 ఖాళీలు ఉన్నాయి. మీరు ఇంతకుముందు డీజీపీ గారు చెప్పినట్లుగానే 19,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 19,000 ఖాళీలు అడిగినాం అంతే తప్ప మీ ప్రభుత్వం మీదకి దండయాత్ర రాలేదు, మీ ప్రభుత్వం మీదకి ఇంకో దానికి రాలేదు. దయచేసి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోలే. లేదంటే మేము తీసుకుపోయే కార్యక్రమాలకు బాధ్యత నువ్వే వహించవలసి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఇక అతి తొందరలోని కోడంగల్లో ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహిస్తాము. నువ్వు 19,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వకపోతే తప్పకుండా కోడంగల్లోనే ధూమ్ధామ్ నిర్వహిస్తాం.